కరీంనగర్ శానిటేషన్ సిబ్బంది చేస్తున్న సేవలు మరువలేనివని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సప్తగిరి కాలనీలో ఏర్పాటు చేసిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, నగర మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ చాహత్ వాజ్పేయి, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్లో భాగంగా పారిశుద్ధ్య కార్మికులతో బండి సంజయ్ ముచ్చటించారు. సఫాయి కార్మికుల కృషి వల్లే శానిటేషన్ విషయంలో కరీంనగర్కు జాతీయ స్థాయిలో మంచి పేరొచ్చిందని తెలిపారు. కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే మ్యాచింగ్ గ్రాంట్ను విడుదల చేసి అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. ఆ కళను సాకారం చేయడానికి, ఆ లక్ష్యాన్ని పూర్తి చేయడానికి నరేంద్ర గారు ఈ స్వచ్ఛ భారత్ పేరుతోని, స్వచ్ఛ భారత్ మిషన్ పేరుతోని 2014లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంవత్సరానికి 10 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. మరి ఈ 10 ఏళ్ల కాలంలో ఈ దేశంలో కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా అనేక దేశాలు కూడా ఈ స్వచ్ఛ భారత్ అంటే ఏంటిది, గాంధీజీ కళలు ఏం గాంధీజీ ఏం కళలు, గాంధీజీ ఆశయం ఏంటి, గాంధీజీ లక్ష్యం ఏంటి, దాన్ని భారతదేశ ప్రజలు ఏ విధంగా సాకారం చేయబోతున్నారు అని ప్రపంచ వ్యాప్తంగా ఒక చర్చ జరిగింది. అనేక దేశాలు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ దేశాలు కూడా అమలు చేసే ప్రయత్నం చేసినటువంటి సందర్భంగా, అందుకే అప్పుడు ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం మనం ఈ సంవత్సరం. అందుకే ఈ సంవత్సరం కూడా స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత అనేటువంటి నినాదంతో ఇలా ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది. స్వచ్ఛత మిషన్ పేరు ఫస్ట్ ముఖ్యంగా కార్మికులను కూడా, శానిటేషన్ సిబ్బంది అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే మీ సేవ ఎంత చెప్పినా తక్కువనే. మరాఠీ పొలిటీషియన్స్ అందరూ కూడా మేము వేదికలకి మాట్లాడతాం, కానీ నిజంగా కూడా మీ సేవ గొప్పది. దానిలో ముఖ్యంగా కరీంనగర్ శానిటేషన్ సిబ్బందికి ప్రత్యేకత ఉన్నది. అసలు నాకు గుర్తొస్తుంది, కర్నూలులో ప్రాసెస్ లో కూడా కరీంనగర్ నుంచి కార్పొరేషన్ సిబ్బంది పోయి మనం సేవ చేస్తాం. మనం అలా అన్ని జిల్లా నుంచి శానిటేషన్ సిబ్బంది వచ్చారు, కానీ ఇప్పుడు కూడా కర్నూలు ప్రజలు కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించి శానిటేషన్ సిబ్బంది